ఏంటండి ఇదంతా? మిమ్మల్ని చూస్తే సాఫ్ట్గా ఉన్నారు, పోయిపోయారు రౌడీతో. మా అగర్వాల్ అంకుల్ వాళ్ళ పాప బర్త్డే రోజున అన్నా, ఆ యాదవ్ గడికి వార్నింగ్ ఇచ్చి వాడు కబ్జా చేసిన నా 12 ఎకరాలు నాకు ఇప్పించన్నా. భవానీ గాని చూస్తే భయపడతామనుకున్నాడు రా అగ్రవాల్ గాడు. వావ్, నేను టచ్ చేసిన మొదట అమ్మాయివి నువ్వే, నన్ను టచ్ చేసిన మొదట అమ్మాయివి నువ్వే. జీవితాంతం నువ్వు నన్ను టచ్ చేస్తూనే ఉండాలి. చెప్పు తీసుకు కొడతాను రౌడీ ఎదవా. సొసైటీలో గౌరవంగా బతికే ఫ్యామిలీ రా మాది. హత్యలు చేసుకుని బతికేవాడివి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావా? అదేంటి మావయ్య గారు అలా చంపేశారు? ఎంతో గౌరవంగా బతుకుతున్న ఫ్యామిలీ కదా మీది. ఇంతమందిలో టప్ 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 నలుగురిని వేసేశారు. ఓ, రౌడీ నల్లుడిగా చేసుకోవడానికి మీరు రౌడీగా మారారా? ఏ రౌడీ మావయ్య, కాల్చిన నీ చేతులతో నా కాళ్లే కడుగుతావో, జైల్లో ఊచలే లెక్క పెడతావు, నీ ఇష్టం. వాడిని ఎదిరించే శక్తి లేక ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. చదువు పూర్తి చేస్తానంటే ఈ 6 నెలలు టైం ఇచ్చాడు. అయితే ఈ పెళ్లి చేసుకోక తప్పదా? తప్పదు, కానీ ఎక్కడో చిన్న హోప్. భవానీ నన్ను పెళ్లి చేసుకునే లోపు వాడిని కొట్టేవాడు వస్తే చూడాలనుంది. ఏరా భవానీ తెలుసా నీకు? ఆడంతో తెలీదు, మా ఊళ్ళో తాటకెళ్ళి కొడతా ఉంటాడు. మీ ఊళ్ళో తాటకాయలు కొట్టే భవానీ కాదు, ఈ ఊళ్ళో తలకాయలు తీసే భవానీ పెద్ద రౌడీ. ఏ తెలీదా?